హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఖుషి కుకింగ్ షో. నేను మీ లావణ్య. ఈ రోజు మనం రూట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్నాం. ఇవాళ మనతో పాటు షెఫ్ నిఖిల్ గారు ఉన్నారు. సో ఇవాళ మనకి ఏ వెరైటీ డిష్ చూపిస్తున్నారో తెలుసుకుందాం. హలో సార్. నమస్తే లావణ్య గారు. ఖుషి కుకింగ్ షో సబ్స్క్రైబర్స్ అందరికి నమస్కారం. మనకి సాధారణంగా ఇంట్లో లంచ్ కి అన్నం వండుకున్నప్పుడు అది కొంచెం మిగిలిపోతుంది కదా. సో దాంతో మనకి జనరల్ గా ఏం చేసుకోవాలో అర్థం కాదు. సో జనరల్ గా మనం పోపు వేసి అన్నం వండుకుంటాము డిన్నర్ కి, లేకపోతే దాంతో కొబ్బరి అన్నము లేకపోతే పులిహోర అలా చేసుకుంటాము కదా. ఈ రోజు మనము వెరైటీగా అన్నంతో ఒక పకోడీ చేసుకోబోతున్నాం. వావ్, పకోడీ అంటే మిగిలిపోయిన రైస్ వేస్ట్ అవ్వకుండా ఇది చాలా యూజ్ అవుతుంది హౌస్ వైఫ్స్ కి కానీ, లైక్ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. రైస్ అంటే మిగిలిపోయింది ఎవరు తినరు. సో ఇలా వెరైటీగా ట్రై చేస్తే వాళ్ళు తినేస్తారు. అవునండి. మరి వాళ్ళ రైస్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న ప్లెయిన్ రైస్. దీనికి మీరు సోనా మసూరి లేదా బాస్మతి లేదా మీ ఇష్టం ఉన్న బియ్యం వాడుకోవచ్చు. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ 100 గ్రాములు, చాప్ చేసి పెట్టుకున్న బీన్స్ 100 గ్రాములు, చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ 50 గ్రాములు, స్ప్రింగ్ ఆనియన్ 50 గ్రాములు. స్ప్రింగ్ ఆనియన్ మీకు దొరకకపోతే నార్మల్ ఆనియన్ కూడా వాడుకోవచ్చు. గ్రీన్ చిల్లీ 20 గ్రాములు, శనగపిండి తగినంత, రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, రిఫైన్డ్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు రైస్ పకోడీ ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం. సో లావణ్య గారు, ముందు మనము రైస్ పకోడీ కోసం మిక్స్చర్ తయారు చేసుకోవాలి. దానికోసం మనం రైస్ మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ లోకి మనం కొన్ని వెజిటేబుల్స్ వేసుకుందాం. చాప్ చేసిన క్యాబేజ్, ముందుగా చాప్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్ మరియు గ్రీన్ చిల్లీస్. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని రైస్ లో మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకుందాం. ఆల్రెడీ ఇది చూడడానికి మంచి చైనీస్ ఫ్రైడ్ రైస్ లా ఉంది కదా. అంటే ఇప్పుడు బీన్స్, క్యారెట్ కాకుండా ఇంకేమైనా ఇష్టపడే వెజిటేబుల్స్ వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చు అండి. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, పొటాటోస్ వేసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన వెజిటేబుల్ ఏదైనా వేసుకోవచ్చు. సో ఇవే వేసుకోవాలని అలా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ లేకపోతే కుక్ చేసిన కర్రీస్ కూడా వేసుకోవచ్చు దీంట్లో డైరెక్ట్. సో ఈ రైస్ వెజిటేబుల్స్ మిక్స్ అయిపోయాయండి. దీంట్లో కొన్ని మసాలాస్ యాడ్ చేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఫస్ట్. మీరు తక్కువ స్పైసీ ఇష్టపడితే తక్కువ వేసుకోవచ్చు. పిల్లలకి పెట్టాలంటే రెడ్ చిల్లీ పౌడర్ స్కిప్ చేసి బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. మీరు ఒకవేళ రైస్ బాయిల్ చేసేటప్పుడు దాంట్లో సాల్ట్ వేసారంటే ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి. జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. ఎప్పుడైనా మనం శనగపిండితో ఏదైనా డిష్ ప్రిపేర్ చేసుకుంటే వాము కంపల్సరీగా వేసుకోవాలి. డైజెషన్ లో యూస్ఫుల్ అవుతుంది. సో ఈ మసాలాస్ అన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. సో మరి ఇప్పుడు మసాలాలు అన్ని మిక్స్ అయిపోయాయి కదా సార్, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అంటే చూడడానికి కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది, మీరేమో పకోడీ అన్నారు. అవునండి. ఇప్పుడు ఇది పొడి పొడిగా ఉంది కదా, దీన్ని బైండ్ చేసి పకోడీ తయారు చేయాలంటే మనం దీంట్లో శనగపిండి వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుందామండి. మళ్ళీ తక్కువ పడితే తర్వాత యాడ్ చేసుకుందాం. శనగపిండి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని మనం చేతితో మిక్స్ చేసుకుందాం. ఒకవేళ మీరు శనగపిండి యాడ్ చేసిన తర్వాత కూడా మిక్స్చర్ ఇలా డ్రైగా అనిపిస్తే ఒక 1-2 టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. అప్పుడు పకోడీ షేప్ వచ్చేస్తుంది. సో లావణ్య గారు, మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పకోడీ షేప్ ఎలా ఇద్దామో చూద్దాం. ఓకే. సో దీనికి మనము వాటర్ లో హ్యాండ్ ఇలా డిప్ చేసుకొని కొంచెం అంత మిక్స్చర్ ఇలా తీసుకొని దీన్ని నగెట్స్ లేకపోతే బుల్లెట్స్ లాగా ఇలా షేప్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ గా
రెడీ అయిపోతుంది. ఇంకా ఏవైనా షేప్స్ చేసుకోవచ్చు కదా సార్, లైక్ మీకు ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇలా రౌండ్ గా కట్లెట్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే మనం ఆనియన్ పకోడీ డైరెక్ట్ వేసుకుంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజు మనం ఈ బుల్లెట్ షేప్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. సో ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మన పకోడీలు రెడీ అయిపోతున్నాయండి. మీరు ఏమైనా ట్రై చేస్తారా అండి ఒక పకోడీ అలా చేయడానికి? ట్రై చేస్తాను నేను కూడా. చేయండి. మీ అంత పర్ఫెక్ట్ షేప్ రాదనుకుంటా సార్, చూద్దాం. పర్లేదండి, మీకు వచ్చిన విధంగా చేయండి. వచ్చేసింది కదండి, ఇంకేం పర్ఫెక్ట్ షేప్ రాదంటున్నారు కదా. సో మనం మాక్సిమం ట్రై చేయాల్సింది ఏంటంటే అన్ని పకోడీలు ఒకటే షేప్ ఒకటే సైజ్ గా ఉండేటట్టు ట్రై చేసుకోవాలి. ఎందుకంటే అన్ని మనం ఒకటేసారి కడాయిలోకి వేస్తాం కదా, సో చిన్నగా ఉంటే తొందరగా ఉడికి అది బ్రౌన్ గా అయిపోతుంది, మాడిపోతుంది అనమాట. సో అది మాడకుండా ఉండాలంటే అన్ని ఒకే షేప్ ఒకే సైజ్ లో ఉంటే అన్ని ఒకేసారి ఫ్రై అయిపోతాయి అనమాట. సో లావణ్య గారు, మన పకోడీలు అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆలస్యం లేకుండా దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. రైస్ పకోడీ ఫ్రై చేసుకోవడానికి మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు మన ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. సో దీంట్లో మనం పకోడీలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన పకోడీస్ కి బాగా గోల్డెన్ కలర్ వచ్చేసింది, అంటే పకోడీలు ఫ్రై అయిపోయినట్టే. చూడడానికి అసలు చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కూడా, మంచి కలర్ వచ్చి. అవునండి. సో దీన్ని మనము ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మనము తక్కిన పకోడీలు కూడా ఫ్రై చేసి పెట్టేసుకుందాం. అన్ని పకోడీలు ఒకేసారి పాన్ లోకి వేసుకోవద్దండి, అలా వేయడం వల్ల ఆయిల్ కూల్ అయిపోతుంది అండ్ పకోడీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న చిన్న బ్యాచెస్ లో ఫ్రై చేసుకుంటే మీకు పకోడీలు అనేవి బాగా క్రిస్పీగా కరెక్ట్ ఫ్లేవర్ అండ్ కలర్ తో వస్తాయి. ఇప్పుడు మన రైస్ పకోడీలు అన్ని రెడీ అయిపోయాయి. దీన్ని ప్లేట్ లో ఎలా ప్రెజెంట్ చేయాలో చూద్దాం. సో డిష్ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా అందంగా కనిపిస్తుంది, డెకరేషన్ అదంతా కూడా. సో మీరు చేయిస్తున్నప్పుడే అసలు ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంది. సో మనం టేస్టింగ్ కి వెళ్ళిపోదామా సార్? ఆలస్యం ఎందుకంటే మరి టేస్ట్ చేసి చెప్పండి ఈ రోజు డిష్ ఎలా ఉంది. ఓకే. చాలా బాగుంది సార్, అంటే స్పైసీగా ఆ సాస్ అదంతా టేస్ట్ తగులుతూ మన ఈ వెజిటేబుల్స్ అవన్నీ కూడా మంచిగా కుక్ అయినాయి లోపల. సో తింటుంటే అసలు రైస్ రెసిపీ అని కూడా ఎవరు అనుకోరు, బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మాకు ఇంత మంచి డిష్ రెడీ చేసి చూపించినందుకు. అంటే రైస్తో ఇలా కూడా ట్రై చేయొచ్చు అనేది ఒక ఇన్నోవేటివ్గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లావణ్య గారు, అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద ఖుషి కుకింగ్ షో సబ్స్క్రైబర్స్ అండి.
చూసారు కదా ఈరోజు రైస్తో ఇంత మంచి వెరైటీ డిష్ని. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. కింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.